భగవద్గీత భావితరాలకు దిక్సూచి లాంటిదని ప్రముఖ డాక్టర్ తిప్పని అవినాష్ పేర్కొన్నారు. వరంగల్ నగరం ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో బడిపిల్లలకు నైతిక విలువల విద్యా అంశంపై పోటీ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 63 స్కూళ్ల నుండి సుమారు 9,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పరీక్షల ప్రతిభ చూపిన సుమారు 200 మందికి సర్టిఫికెట్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ డాక్టర్ తిప్పని అవినాష్, ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు గౌరంగాదాస్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అవినాష్ మాట్లాడుతూ భగవద్గీతను చిన్నతనం నుండి అవగాహన చేసుకుంటే జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకోవచ్చని పేర్కొన్నారు. I'd like to request you to please be patient to wait for some time. Now we'll request Maitreya from Hare Krishna. Whoever have taken trophies and shields and we will keep continuing here. ఆల్రెడీ ట్రోఫీస్ అండ్ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు ప్రసాదం తీసుకునే దానికి ప్రసాదం హాల్కి వెళ్ళవచ్చు. మిగతా స్టూడెంట్స్కి ఇప్పుడు ఇస్తూనే ఉంటాము. హరి బోల్. టెంపుల్ వారపల్లి వరంగల్ భగవద్గీత ప్రమోషన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. స్కూల్ లెవెల్ నుండి భగవద్గీత స్టూడెంట్స్ అందరికీ ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కరికులంగా కావాలని నేను ఆపేక్షిస్తున్నాను. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వన్ డే కరికులం అంటే 1 నుండి 10th క్లాస్ లోపల భగవద్గీత కూడా ఒక కరికులం ఉంటే చాలా బాగుంటుంది. భగవద్గీత లైఫ్లో ఎలాంటి ఛాలెంజెస్ వచ్చి ఎలా చేసుకోవాలి, ఆ తర్వాత హౌ టు గో అబౌట్ ఇన్ లైఫ్, ఎథిక్స్ ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ భగవద్గీతలో ఎప్పుడో పరమాత్ముడు చెప్పాడు. సో అవి చిన్నప్పటి నుండి స్కూల్లో స్టూడెంట్స్కి చెప్పగలిగితే వాళ్ళు మంచి సిటిజన్స్ అయ్యి సొసైటీకి యూస్ఫుల్ అవుతుందని భావిస్తున్నాను. ఇవి ఈ ప్రోగ్రామ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV 786.